నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సిరీస్ 'ఖాకీ ది బెంగాల్ చాప్టర్' రాబోతోంది. మార్చి నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా బీహార్ చాప్టర్ రూపొందింది. ఆయన రచించిన 'బీహార్ డైరీస్' ఆధారంగా ఈ సిరీస్ వచ్చింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతో దీనికి సీజన్ 2ను రూపొందించారు. 'ఖాకీ ది బీహార్ చాప్టర్' సీక్వెల్గా రాబోతోంది. అయితే తాజాగా చిన్న ప్రోమో వదిలారు మూవీ టీం. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కొత్త అవతారం ఎత్తాడు. ఇందులో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని కొన్ని ఫోటోలు కూడా షేర్ అయ్యాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది. మార్చి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రోమో వీడియో విడుదల చేసింది. అందులో గంగూలీ ఖాకీ దుస్తుల్లో కనిపించారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వార్ 2 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో సంచలనం సృష్టించబోతోందంటూ మూవీ టీం తాజాగా తెలిపింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇద్దరు పవర్ఫుల్ హీరోస్ ఒక్క తెరపై జంటగా కనిపిస్తే ఆ సందడి పీక్స్లో ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల హృతిక్ రోషన్కు గాయం కావడంతో షూటింగ్కు బ్రేక్ పడిందని, అనుకున్న టైంకు మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన కోర్టు మూవీ అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ఫుల్ కలెక్షన్స్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రీమియర్స్ రూపంలో దాదాపు 2 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు హౌస్ఫుల్ బోర్డ్స్తో మొత్తంగా 8.10 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్ కావడంతో శని, ఆదివారం అన్ని సెంటర్స్లో ఫుల్స్తో భారీ కలెక్షన్స్ రాబట్టింది కోర్ట్. వీకెండ్ను దృష్టిలో పెట్టుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ను యాడ్ చేశారు మేకర్స్. ఇక 2 రోజులకు గాను వరల్డ్ వైడ్గా 15.90 కోట్లు రాబట్టింది. మొదటి వీకెండ్ 3 రోజులకు గాను 24.4 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఓవర్సీస్లో కూడా కోర్టు అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ప్రీమియర్స్తో పాటు 3 రోజుల్లో మొత్తం $600,000 కొల్లగొట్టి దూసుకెళ్తోంది కోర్ట్. అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్స్పై నిర్మాత సాహు గారపాటి భారీ బడ్జెట్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేశాడు అనిల్ రావిపూడి. తాజాగా అనిల్ రావిపూడి సంగీత దర్శకుడు భీమ్స్తో కలిసి సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకుని మెగాస్టార్ సినిమా స్క్రిప్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ మెగాస్టార్తో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని, ఇప్పటికే 90% స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, 3 నెలల్లో షూటింగ్, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేస్తామని, ఈ సినిమాతో మరోసారి వింటేజ్ చిరును చూస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్గా అతిథిరావు హైదరీ పేరు వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే RC-16లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా యాక్ట్ చేస్తున్నాడంటూ పలు రూమర్స్ వైరల్గా మారాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ ధోని కూడా ఉన్నారనే మాట గాసిప్ అని టాక్. ఇక ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. గేమ్ చేంజర్తో భారీ ఫ్లాప్ ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.